హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ పోహా. ఫస్ట్ పోహా గురించి నేను 1 కప్ ఆఫ్ అటుకుల్ని తీసుకున్నానండి. ఇవి థిన్ అటుకులు, ఇది ప్యాకెట్ అటుకులు. మీకు నార్మల్ రెగ్యులర్ ఏవైనా పోహా ఉంటే దాంతో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది 1 కప్ నేను తీసుకున్నాను. ఈ 1 కప్ గురించి నేను 1 బిగ్ ఆనియన్ తీసుకున్నాను. మీ ఇక్కడ చిన్నవి ఉంటే 2 వేసుకోండి, మీడియం సైజ్ అయినా 2 వేసేసుకోండి, బాగుంటుంది. అక్కడ పెద్దది ఉంది కాబట్టి నేను ఒకటి వేసుకున్నాను. కొంచెం అల్లం, ఒక లెమన్ అండ్ ఒక టమాటో అండ్ 4 చిల్లీస్. ఇది ఇక్కడ మీరు గ్రీన్ చిల్లీ బదులుగా రెడ్ చిల్లీస్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇది కూడా మీ కారం అడ్జస్ట్ చేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. అండ్ నెక్స్ట్ కొత్తిమీర అండ్ కరివేపాకు, ఇది కూడా మీకు నచ్చితే వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. అండ్ దెన్ ఆవాలు అండ్ జీలకర్ర. ఇది వచ్చి మన పోపు గురించి ఇవి రెండు అండి. ఫస్ట్ ఈ రెసిపీ గురించి మనం పోహాని మంచిగా వాష్ చేసుకోవాలి. మీరు మినిమం 2 to 3 టైమ్స్ పోహాని మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని ఇలా వైట్గా అయ్యాక మనం ఒక సైడ్ను నిన్న ఉంచుదాం. అప్పటిదాకా అది సోక్ అవుతుంది మనం రెసిపీ చేసేటప్పుడు. ఇప్పుడు ఒక కళాయిలో మనం కొంచెం ఆయిల్ తీసుకుందాం. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను 2 మెంబర్స్కి కాబట్టి. కొంచెం ఆవాలు అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేయండి. దాని తర్వాత కొంచెం అల్లాన్ని కూడా దంచి పెట్టుకొని ఫ్రెష్గా దంచిన అల్లాన్ని వేసుకొని బాగా టాస్ చేయండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. పేస్ట్ ఏం వేయొద్దండి, అప్పుడే దంచుకున్నది వేసుకోండి. మనం ఎలా ఉప్మాలో వేసుకుంటామో అట్లా అనమాట. ఇందులో ఇప్పుడు నేను తాలింపులో శనగపప్పు అండ్ పల్లీలు కూడా వేసుకుంటున్నానండి. ఇది ఎప్పుడు మీరు చేసుకుంటారు పోహా వేడివేడిగా తినండి. మధ్యలో క్రిస్పీగా సాఫ్ట్ పోహాలో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక తిన్నగా కట్ చేసుకున్న చిల్లీస్ వేసుకోండి. అది 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకోండి. ఇది బస్ 1 to 2 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసి బాగా టాస్ చేయండి. ఆనియన్స్ కూడా ఎక్కువ ట్రాన్స్లూజెంట్ అవ్వక్కర్లేదండి, ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి, కొంచెం ట్రాన్స్లూజెంట్ అయ్యేదాకా ఉంచి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇలా ఫ్రై అయ్యే వాటిలో టమాటోస్ ఇప్పుడు యాడ్ చేసుకోండి. నేను ఒక్క టమాటో తీసుకున్నాను కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అది నేను యాడ్ చేసుకున్నాను అనమాట. టమాటో కూడా కొంచెం బాగా టాస్ చేసి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ మీరు ఇక్కడ తగ్గించే వేసుకోండి, మీకు కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి. ఎక్కువైతే మనం తీయలేము కదా, తక్కువలో వేసుకోండి. ఇలా వేసుకొని టాస్ బాగా చేసుకోండి. ఇలాగ టాస్ చేసుకున్నాక దీన్ని మూత పెట్టి 2 to 3 మినిట్స్, అట్లీస్ట్ మినిమం 2 to 3 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్ ఒక ఉంచితే మీ టొమాటోస్ అన్నీ సాఫ్ట్గా అవుతాయి అనమాట. ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న లెమన్ ఉంది కదా, లెమన్ని బాగా స్క్వీజ్ చేసేయండి. ఇందులో నేను 1 లెమన్ తీసుకున్నాను. ఇది కూడా 1 తీసుకోండి. నేను ఇప్పుడు 2 మెంబర్స్కి చెప్తున్నాను కదా, మీకు 4 మెంబర్స్ కావాలంటే క్వాంటిటీ డబుల్ చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కడుగు పెట్టుకున్న పోహాని యాడ్ చేసేద్దాం. ఇలా విడివిడిగా చేయితో అనుకుంటూ వేసుకోండి, అప్పుడు విడివిడిగా పోహా వస్తుంది. దీన్ని బాగా కలుపుకున్నాక దీని మీద ఇప్పుడు మనం కొత్తిమీరని జల్లుకుంటే అంతేనండి, పోహా రెడీ. చాలా యమ్మీగా, టేస్టీగా, హెల్తీగా కూడా ఉంటుంది. మీరు ఆయిల్ ప్లేస్లో ఘీ కూడా యూజ్ చేసుకోండి, ఇంకా హెల్తీగా ఉంటుంది. మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.